హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం పాలిటీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఈ పాలిటీ సిరీస్లో భాగంగానే లాస్ట్ వీడియోస్లో మనం అన్ని టాపిక్స్ అండ్ ఆల్మోస్ట్ సుప్రీంకోర్ట్, హైకోర్ట్, లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ శాసన మండలి ఇలా చాలా టాపిక్స్ డిస్కస్ చేసాం కదా. సో ఈ వీడియోలో మనం కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి డిస్కస్ చేద్దాం. అయితే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఎలాంటి సంబంధాలు ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అన్నమాట. సో వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా కూడా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. అయితే కేంద్రానికి ఎలాంటి రిలేషన్స్ ఉంటాయి, ఎలాంటి సంబంధాలు ఉంటాయి? శాసనపరమైన సంబంధాలు, పరిపాలనపరమైన సంబంధాలు, ఇంకా ఫైనాన్షియల్ రిలేషన్స్ అంటే ఆర్థికపరమైన సంబంధాలు ఉంటాయన్నమాట. అయితే కేంద్రంలో పార్లమెంట్ ఉన్నట్టే రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ ఉంటుంది. మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం కదా. కేంద్రంలో పార్లమెంట్ ఉన్నట్టే రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ ఉంటుంది. అయితే పార్లమెంట్ ఏమో దేశం మొత్తానికి సంబంధించి చట్టాలు చేసే అధికారం అనేది పార్లమెంట్కు ఉంటుంది. సో దేశం మొత్తం మీద ఏ దాని విషయం పైన కూడా చట్టం చేసే అధికారం అనేది పార్లమెంట్కు ఉంటుంది. కానీ రాష్ట్ర శాసనసభకి అలా కాదన్నమాట. రాష్ట్ర శాసనసభ ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై మాత్రమే చట్టాలు చేస్తుంది. సో అర్థమైంది కదా. పార్లమెంట్ అయితే దేశం మొత్తానికి పార్లమెంట్ చేసే చట్టం అనేది దేశం మొత్తానికి చెల్లుతాయి. ఏ దానిపైన అయినా కూడా చట్టాలు చేయొచ్చు. ఏ రాష్ట్రానికి సంబంధించి అయినా కూడా చట్టాలు చేయొచ్చు అన్నమాట. కానీ ఆ రాష్ట్రంలో ఉన్న విషయాలపై మాత్రమే చట్టం చేస్తుంది. వేరే రాష్ట్రాలపై దాని యొక్క పెత్తనం అనేది చలాయించలేదన్నమాట. ఏ రాష్ట్రానికైతే అది శాసనసభగా ఉందో ఆ రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై మాత్రమే రాష్ట్ర శాసనసభ చట్టాలు చేస్తుంది. సో ఇదన్నమాట. ఇంకొకటి షెడ్యూల్ 7 అనేది దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందో తెలుసా? 7వ షెడ్యూల్. మనం షెడ్యూల్ టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను కదా. 7వ షెడ్యూల్ దేని గురించి చెప్తుంది? 7వ షెడ్యూల్ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉండే సంబంధాల గురించి చెప్తుందన్నమాట. అర్థమైంది కదా. కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాల గురించి అన్నమాట. కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాల గురించి ఈ 7th షెడ్యూల్లో ఉంటుంది. అర్థమైంది కదా. 7th షెడ్యూల్లో కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాల గురించి ఉంటుందన్నమాట. సో కేంద్రానికి సంబంధించిన అంశాలు ఏమేమి ఉంటాయో కేంద్ర జాబితాలో ఉంటాయి. రాష్ట్రానికి సంబంధించిన విషయాలేంటో రాష్ట్ర జాబితాలో ఉంటాయి. సో కేంద్రానికి రాష్ట్రానికి అంటే ఈ రెండు, కేంద్రము రాష్ట్రము రెండు చట్టాలు చేసే అధికారం అనేది ఈ ఉమ్మడి జాబితాలో ఉండే అంశాలపై ఉంటుందన్నమాట. సో ఈ ఉమ్మడి జాబితాలో ఉండే అంశాలపై కేంద్రము చట్టం చేస్తుంది, రాష్ట్రము చట్టాలు చేస్తాయి. సో కొన్నిసార్లు రాష్ట్రం చట్టం చేస్తుంది, కొన్నిసార్లు కేంద్రం చట్టం చేస్తుంది. కానీ ఒకటేసారి కేంద్రాలు రాష్ట్రాలు ఒకటేసారి చట్టం చేస్తే కేవలం కేంద్రం చేసిన చట్టం మాత్రమే చెల్లుతుంది. సో అర్థమైంది కదా. కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాల గురించి 7th షెడ్యూల్లో ఉంటుందన్నమాట. సో ఇలా 3 టైప్స్ ఆఫ్ రిలేషన్స్ ఉంటాయి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య. ఏంటేంటవి? శాసన సంబంధాలు, పరిపాలన సంబంధాలు, ఫైనాన్షియల్ రిలేషన్స్ అంటే ఆర్థిక సంబంధాలు. ఈ 3 టైప్స్ ఆఫ్ రిలేషన్స్ ఉంటాయి. అయితే ఇక ఫస్ట్ స్లైడ్ చూద్దామా. సో ఈ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉండే సంబంధాలు అన్నమాట. సో నేను ఇప్పుడు దాకా చెప్పాను కదా. ఫస్ట్ శాసన సంబంధాలు అన్నమాట, లెజిస్లేటివ్ రిలేషన్స్. ఈ శాసన సంబంధాల గురించి ఏ ఆర్టికల్స్లో ఉంటాయి? ఆర్టికల్ 245 నుంచి 255 వరకు ఉండే ఆర్టికల్స్ ఈ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉండే శాసన సంబంధాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయన్నమాట. సో ఏ ఆర్టికల్స్ 245 నుండి 255 వరకు ఉండే ఆర్టికల్స్ అన్నమాట. సో ఈ శాసన సంబంధాల యొక్క ఉద్దేశం ఏంటి? చట్టాలను రూపొందించే అధికారాల పంపిణీ. సో శాసన సంబంధాలు అంటే చట్టాలను రూపొందించడం అన్నమాట. చట్టాలను రూపొందించడంలో అక్కడ పార్లమెంట్కి, ఇక్కడ అంటే రాష్ట్రానికి ఉండే సంబంధాల గురించి ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. సో వాటిని శాసన సంబంధాలు అంటారన్నమాట. నెక్స్ట్ పరిపాలన సంబంధాలు, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ గురించి ఏ ఆర్టికల్స్ తెలియజేస్తాయి? ఆర్టికల్ 256 నుంచి 263 వరకు ఉండే ఆర్టికల్ ఈ పరిపాలన సంబంధాలు అంటే కేంద్రానికి రాష్ట్రానికి ఉండే పరిపాలన సంబంధాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయన్నమాట. సో ఈ పరిపాలన సంబంధాల్లో వేటి గురించి ఉంటుంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే కార్యనిర్వాహక సమన్వయం గురించి ఈ పరిపాలన సంబంధాల్లో ఉంటాయన్నమాట. సో అర్థమైంది కదా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉండే కార్యనిర్వాహక వర్గం అంటే కార్యనిర్వాహక సమన్వయం గురించి ఈ పరిపాలన సంబంధాల్లో ఉంటుంది. నెక్స్ట్ ఆర్థిక సంబంధాలు, ఫైనాన్షియల్ రిలేషన్స్ అన్నమాట. సో వీటి గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 268 నుంచి 293 వరకు ఉండే ఆర్టికల్స్
ఈ ఆర్థిక సంబంధాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. సో పన్నుల వసూలు ఇంకా పంపిణీ గురించి ఈ ఆర్థిక సంబంధాల్లో ఉంటుందన్నమాట. అంటే ట్యాక్సెస్ గురించి ఉంటాయి. సో ఫైనాన్షియల్గా మన దేశం, మన రాష్ట్రాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా పంపిణీ చేయాలి అనేది, ట్యాక్సెస్ కూడా వసూలు చేయడం అన్నీ కూడా ఈ ఆర్థిక సంబంధాలు, ఫైనాన్షియల్ రిలేషన్స్లో ఉంటాయన్నమాట. సో అర్థమైంది కదా, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉండే రిలేషన్స్ 3 టైప్స్ ఉంటాయన్నమాట. శాసన సంబంధాలు, పరిపాలన సంబంధాలు, ఆర్థిక సంబంధాలు. సో వాటికి సంబంధించిన ఆర్టికల్స్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. నెక్స్ట్ స్లైడ్ చూడండి. అయితే ఫస్ట్ శాసనాధికారాల గురించి చూద్దాం. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉండే శాసనాధికారాల గురించి. అయితే కేంద్రంలో అయితే పార్లమెంట్ ఉంటుంది, రాష్ట్రంలో అయితే రాష్ట్ర శాసనసభ ఉంటుంది. సో చెప్పాను కదా, కేంద్రానికి సంబంధించిన మొత్తం అంటే సో ఇక పార్లమెంట్ అయితే దేశం మొత్తం మీద చట్టాలు చేసే అధికారం అయితే పార్లమెంట్కి ఉంటుంది. ఒక రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా విషయంపై చట్టాలు చేసే అధికారం అనేది రాష్ట్ర శాసనసభకు ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఉంది చూడండి, దేశం మొత్తానికి లేదా దేశంలో ఏదైనా ఒక భాగానికి చట్టం చేసే అధికారం అనేది పార్లమెంట్కు ఉంటుంది. సో అర్థమైంది కదా, దేశం మొత్తానికి లేదా దేశంలో ఏదైనా ఒక భాగానికి చట్టం చేసే అధికారం అనేది పార్లమెంట్కు ఉంటుంది. ఇంకా రాష్ట్ర శాసనసభకు అయితే రాష్ట్రానికి లేదా రాష్ట్రంలో సంబంధించిన ఏదైనా ఒక భాగానికి చట్టం చేసే అధికారం అనేది రాష్ట్ర శాసనసభకు ఉంటుంది. సో అర్థమైంది కదా, రాష్ట్ర శాసనసభకు లేదా కేవలం ఆ రాష్ట్రానికి సంబంధించిన లేదా రాష్ట్రంలోని ఒక భాగానికి మాత్రమే చట్టం చేసే అధికారం అనేది, చట్టాలు చేయగలదు ఈ రాష్ట్ర శాసనసభ. సో అర్థమైంది కదా, రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై మాత్రమే రాష్ట్ర శాసనసభ చట్టాలు చేస్తుంది. దేశం మొత్తానికైతే పార్లమెంట్ చట్టాలు చేస్తుంది అనమాట. సో ఇది శాసనాధికారాల ఒక భాగం అన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. అయితే అధికారాల విభజన, సెవెంత్ షెడ్యూల్లో ఏమేమి ఉంటుందో నేను చెప్పాను కదా, కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాల గురించి ఉంటుందన్నమాట. కేంద్రానికి సంబంధించి కొన్ని అంశాలు ఉంటాయి, రాష్ట్రానికి అంటే రాష్ట్ర జాబితాలో కొన్ని అంశాలు ఉంటాయి, ఉమ్మడి జాబితాలో కొన్ని అంశాలు ఉంటాయి అన్నమాట. సో కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాల గురించి 7th షెడ్యూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా రూపొందించబడింది. సో ఈ 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని బేస్ చేసుకొని ఈ కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, యూనియన్ ఉమ్మడి జాబితాలను క్రియేట్ చేశారన్నమాట. సో అర్థమైంది కదా. అయితే కేంద్ర జాబితాలో ఈ చట్టం ఆధారంగా మొత్తం 97 అంశాలు ఉండేవన్నమాట. ఇంకొకటి రాష్ట్ర జాబితాలో అయితే 66 అంశాలు ఉండేవి. ఇంకా ఉమ్మడి జాబితాలో అయితే 47 అంశాలు ఉండేవి. సో దేన్ని బేస్ చేసుకొని, ఇది 1935 యాక్ట్ ద్వారా బేస్ చేసుకొని వీటిని క్రియేట్ చేశారు కదా. సో అప్పుడు ఇవి ఉండేవి అన్నమాట. తర్వాత 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేంజెస్ జరిగాయి అన్నమాట. ఏం జరిగాయి, స్టేట్ లిస్ట్లో ఉన్నవి ఉమ్మడి జాబితాలో చేర్చడం, ఇంకా కొన్నిటిని రిమూవ్ చేయడం అలాంటివి చేశారన్నమాట. సో వాటి వల్ల ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి, కేంద్ర జాబితాలో అయితే 98 అంశాలు ఉన్నాయి, ఇంకా రాష్ట్ర జాబితాలో 59 అంశాలు ఉన్నాయి, ఉమ్మడి జాబితాలో అయితే 52 అంశాలు ఉన్నాయన్నమాట. సో ఇలా ఈ 1935 యాక్ట్ నుంచి ఫస్ట్ ఇంత అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇంత అనేవి ఉన్నాయి. అంటే 98 అంశాలు దీంట్లో, ఇంకా 59 అంశాలు దీంట్లో. అంటే రాష్ట్ర జాబితాలో, ఉమ్మడి జాబితాలో అయితే 52 అంశాలు ఉన్నాయి. అయితే ఈ 1935 యాక్ట్ నుంచి ఇంకా చాలా విషయాలనే తీసుకున్నారనమాట. సో దానిలో భాగంగా ఇదొకటి, కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలు అధికారాల విభజన అనే టాపిక్ను ఈ యాక్ట్ ద్వారా రూపొందించడం జరిగింది. అయితే ఈ కేంద్ర జాబితాలో 98 అంశాలు ఉన్నాయి కదా. సో ఇక్కడ కొన్ని మాత్రమే ఉన్నాయి. ఎగ్జాంపుల్గా చూడండి, డిఫెన్స్, రక్షణ అనేది ఈ కేంద్రం హ్యాండిల్ చేస్తుందన్నమాట. రక్షణ, అణుశక్తి, విదేశీ వ్యవహారాలు, ఇంకా పౌరసత్వం, బ్యాంకింగ్ అనే అంశాలను ఇది హ్యాండిల్ చేస్తుందన్నమాట. సో వీటిపై చట్టాలు ఇది మాత్రమే చేస్తుంది. కేంద్ర జాబితాలో ఉండే అంశాలపై కేంద్రం మాత్రమే చట్టాలు చేస్తుంది. ఇంకొకటి రాష్ట్ర జాబితా, స్టేట్ లిస్ట్లో 59 అంశాలు ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్గా ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి, పబ్లిక్ ఆర్డర్, ఇంకా పోలీసు, ఆరోగ్యం, నీరు, భూమి, వ్యవసాయం. సో వీటిపై స్టేట్ అనేది ఒక చట్టంను చేస్తుందన్నమాట. వీటికి సంబంధించి రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలకు సంబంధించి చట్టం చేసే అధికారం అనేది రాష్ట్రానికి ఉంటుంది. ఇంకా ఉమ్మడి జాబితా అంటే కాంకరెంట్ లిస్ట్ అన్నమాట. సో దీంట్లో మొత్తం 52 అంశాలు ఉన్నాయి. సో 52 అంశాల్లో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్గా ఉన్నాయి చూడండి, క్రిమినల్ చట్టం, వివాహ చట్టాలు, విద్య, అడవులు, ట్రేడ్ యూనియన్లు. సో ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా 52 అంశాలు ఉంటాయన్నమాట. ఇవే కాదు, ఇంకా 52 అంశాలు ఉంటాయి మొత్తం. అయితే దీంట్లో చట్టం చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది, రాష్ట్రానికి ఉంటుంది. కానీ ఈ రెండింటి మధ్య అంటే కేంద్రం రాష్ట్రం చేసిన 2 చట్టాల మధ్య ఏదైనా వివాదం తలెత్తితే కేంద్రం యొక్క చట్టమే నెగ్గుతుంది. సో అర్థమైంది కదా, కేంద్రమే పెద్ద కదా. సో
దేశం మొత్తానికి సంబంధించిన చట్టం చేసేది కేంద్రం కాబట్టి కేంద్రం చేసిన చట్టమే నెగ్గుతుంది. ఉమ్మడి జాబితాలో ఉండే అంశాలపై కేంద్రం చట్టమే నెగ్గుతుంది. రాష్ట్రం ఇంకా కేంద్రం చేసిన చట్టాల్లో కేంద్రం చేసిన చట్టమే నెగ్గుతుంది. సో ఇదన్నమాట. అయితే కొన్ని సిచ్యువేషన్స్లో రాష్ట్ర జాబితాలో ఉండే అంశాలపై కేంద్రం చట్టం చేస్తుందన్నమాట. సో ఆల్మోస్ట్ అన్ని టైంలో కాదు, కొన్ని సిచ్యువేషన్స్లో అన్నమాట. అవేంటో ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఫస్ట్ ఆర్టికల్ 249 గురించి చూద్దాం. 249 జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అయితే ఏదైనా అంటే స్టేట్ లిస్ట్లో ఉన్న ఏదైనా ఒక అంశం అది దేశం మొత్తానికి సంబంధించింది అంటే దేశం మొత్తానికి ముఖ్యమైంది అయితే అప్పుడు రాజ్యసభ ఏం చెప్తుంది, ఈ అంశంపై పార్లమెంట్ కూడా చట్టం చేస్తుందన్నమాట. కేంద్రానికి కూడా హక్కు ఉంటుంది, పార్లమెంట్ కూడా చట్టం చేస్తుంది దీని మీద, దేశం మొత్తానికి సంబంధించింది కాబట్టి అని చెప్పి రాజ్యసభ ఒక తీర్మానం చేస్తుందన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో పార్లమెంట్ ఏమో రాష్ట్ర జాబితాలో ఉండే అంశాలపై చట్టం అనేది చేస్తుంది. సో అది ఏ ఆర్టికల్లో ఉంటుంది, ఆర్టికల్ 249లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 352 అన్నమాట, జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో. సో జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో స్టేట్ లిస్ట్లో ఉన్న అన్ని అంశాలపై, రాష్ట్ర జాబితాలో ఉన్న అన్ని అంశాలపై చట్టం చేసే అధికారం పార్లమెంట్కు ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను ఏం చెప్పాను, రాష్ట్ర జాబితాపై పార్లమెంట్కు ఉండే అధికారం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. సో ఎలాంటి సిచ్యువేషన్లో రాష్ట్ర జాబితాలో ఉండే అంశాలపై పార్లమెంట్కి అధికారం ఉంటుంది అనే అంశం గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ అయితే ఈ ఆర్టికల్ ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తన అధికారాలను ప్రయోగిస్తుంది కదా. నెక్స్ట్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు ఒక రాష్ట్రంలో ఉండే అంశాలపై అంటే రాష్ట్ర జాబితాలో ఉండే అంశంపై చట్టం చేసే అధికారం అనేది పార్లమెంట్కి ఉంటుందన్నమాట. 352 జాతీయ అత్యవసర పరిస్థితి 352 ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు, రాష్ట్రాల మధ్య అసమ్మతి ఏర్పడినప్పుడు, సో రాష్ట్రానికి సంబంధించి ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినప్పుడు వాటిపై చట్టం చేసే అధికారం అంటే స్టేట్ లిస్ట్ పై ఉండే అంశాలపై చట్టం చేసే అధికారం పార్లమెంట్కు ఉంటుంది. ఇంకొకటి ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పుడు వాటిపై చట్టం చేసే అంటే రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై చట్టం చేసే అధికారం అనేది పార్లమెంట్కు ఉంటుంది. అయితే ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఏ విధంగా అమలు చేస్తారో తెలుసు కదా. అంటే రాజ్యాంగానికి సంబంధించి ఆ రాష్ట్రంలో రాజ్యాంగంలో ఉన్న విధంగా పాలన కొనసాగనప్పుడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని చెప్పి గవర్నర్ రాష్ట్రపతిని కోరితే రాష్ట్రపతి పాలన విధిస్తారన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై కేంద్రం అంటే పార్లమెంట్ చట్టాలు చేస్తుంది. ఇంకొకటి ఆర్టికల్ 253 అంతర్జాతీయ ఒప్పందాల అమలు కోసం అంతర్జాతీయ ఒప్పందాల అమలు కోసం రాష్ట్ర జాబితాలో ఉండే అంశాలపై పార్లమెంట్ అనేది చట్టాలు చేస్తుంది. సో అర్థమైంది కదా రాష్ట్ర జాబితాపై పార్లమెంట్కి ఉండే అధికారం గురించి. సో ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చే కేంద్రం యొక్క అధికారం గురించి చూద్దాం. సో రాష్ట్రాలకు కేంద్రం ఎటువంటి రాష్ట్రాలపై కేంద్రానికి ఉండే అధికారాల గురించి చూద్దాం. అయితే ఫస్ట్ ఆర్టికల్ 256 ప్రకారం కేంద్ర చట్టాలను రాష్ట్రాలు ఖచ్చితంగా పాటించేలా చూడడం. సో అర్థమైంది కదా ఆర్టికల్ 256లో ఏముంటుంది, కేంద్రం చేసిన చట్టాలను రాష్ట్రాలు ఖచ్చితంగా పాటించేలా చూడడం అన్నమాట. సో ఇదంతా కూడా ఆర్టికల్ 256లో ఉంటుంది. కేంద్ర చట్టాలను రాష్ట్రాలు ఖచ్చితంగా పాటించేలా చూడడం అనేది ఆర్టికల్ 256లో ఉంటుంది. ఇంకొకటి ఆర్టికల్ 257లో ఏముంటుంది, కొన్ని నిర్దిష్ట సందర్భాలలో రాష్ట్రాలపై కేంద్రం యొక్క నియంత్రణ గురించి 257లో ఉంటుందన్నమాట. కొన్ని సిచ్యువేషన్లో కొన్ని నిర్దిష్ట సమయంలో రాష్ట్రాలపై కేంద్రం యొక్క నియంత్రణ గురించి ఈ ఆర్టికల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో నెక్స్ట్ అఖిల భారత సర్వీస్లో ఉమ్మడి నియంత్రణ గురించి డిస్కస్ చేద్దాం. ఈ అఖిల భారత సర్వీసులకు సంబంధించి కేంద్రం ఎలా నియంత్రిస్తుంది వీటిని, ఇంకా రాష్ట్రం ఎలా నియంత్రిస్తుందో ఒకసారి చెప్తాను చూడండి. అయితే ఇక్కడ అఖిల భారత సర్వీసులు అంటే ఏంటి, IAS, IFS, IRS ఇలాంటి సర్వీసులు అన్నమాట. అయితే వీళ్ళను ఈ కేంద్ర ప్రభుత్వం రిక్రూట్ చేయడం, ట్రైన్ చేయడం ఇలాంటివన్నీ కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది అన్నమాట. అర్థమైంది కదా. వీళ్ళని రిక్రూట్ చేయడం ఇంకా వాళ్ళను ట్రైన్ చేయడం ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. అయితే నెక్స్ట్ వీళ్ళు
స్టేట్ గవర్నమెంట్లో కూడా పనిచేస్తారు కదా. అయితే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్లో పనిచేసినప్పుడు స్టేట్కి ఎలాంటి అధికారాలు వీళ్ళపై ఉంటాయి? ఏదైనా అవినీతి జరిగినప్పుడు, అంటే ఏదైనా అవినీతి, కరప్షన్ అట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళని జాబ్ నుంచి సస్పెండ్ చేసే అధికారం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అర్థమైంది కదా, పూర్తిగా రిమూవ్ చేయలేరు అన్నమాట. ఒక సస్పెన్షన్ మాత్రమే వీరి యొక్క అధికారం, రాష్ట్ర ప్రభుత్వానికి సస్పెండ్ చేసే అధికారం మాత్రమే ఉంటుందన్నమాట. ఈ అఖిల భారత సర్వీసులకు సంబంధించి వాళ్ళని కంప్లీట్గా జాబ్ నుంచి రిమూవ్ చేయలేరు. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఆర్థిక సంబంధాలు మరియు పన్నుల పంపిణీ. అయితే ఈ పన్నుల పంపిణీ గురించి అయితే ఆర్టికల్ 268 అనేది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? కేంద్రం విధిస్తుంది పన్నులను, కానీ రాష్ట్రాలు వసూలు చేస్తాయి అన్నమాట. అర్థమైంది కదా. 268లో ఏముంటుంది? కేంద్రం విధిస్తుంది కానీ రాష్ట్రాలు వసూలు చేస్తాయి అన్నమాట. రాష్ట్రాలు వసూలు చేసి రాష్ట్రాలే యూజ్ చేసుకుంటాయి ఆ పన్నులను. అట్లాంటివన్నీ కూడా సో ఆర్టికల్ 268లో ఉంటాయి. కేంద్రం విధించే ఇంకా రాష్ట్రాలు వసూలు చేసే పన్నుల గురించి ఈ ఆర్టికల్ 268 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ మరియు ప్రామిసరీ నోట్లపై స్టాంప్ డ్యూటీ ఇట్లాంటి విషయాల్లో కేంద్రం విధించి ఇంకా రాష్ట్రాలు వసూలు చేస్తాయన్నమాట పన్నులు. నెక్స్ట్ ఆర్టికల్ 269A. ఇక్కడ 269A అనేది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రానికి గూడ్స్ అనేది అమ్మిందనుకోండి, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ IGST ట్యాక్స్ అనేది విధిస్తుంది. అర్థమైంది కదా. IGST ట్యాక్స్ అనేది ఆ స్టేట్ పై విధిస్తుంది అనమాట. సో అంటే ఆ గూడ్స్ అమ్మిన గూడ్స్ పై IGST ట్యాక్స్ అనేది విధిస్తుంది. ట్యాక్స్ విధించి అన్ని రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అర్థమైంది కదా. అన్ని రాష్ట్రాలకు ఆ ట్యాక్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ 269లో కేంద్రం వసూలు చేస్తుంది అన్నమాట. అర్థమైంది కదా. కేంద్రం వసూలు చేస్తుంది ఈ ఆర్టికల్లో అయితే రాష్ట్రం వసూలు చేస్తుంది. కేంద్రం విధించి రాష్ట్రాలు వసూలు చేస్తాయన్నమాట. ట్యాక్సెస్ ని రాష్ట్రాలే యూజ్ చేసుకుంటాయి. ఇక్కడ చూడండి, కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య యొక్క పంపిణీ వ్యవస్థ గురించి ఈ ఆర్టికల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్, కేంద్ర పాలిత ప్రాంతాల ద్వారా వసూలు చేసే పన్నులను కేంద్రం తీసుకుంటుంది. సో అర్థమైంది కదా. కేంద్ర పాలిత ప్రాంతాల ద్వారా వసూలు చేసే పన్నులను కేంద్రం తీసుకుంటుంది అన్నమాట. కానీ వాటిని భారత సంఘట నిధిలో జమ చేయరు. అర్థమైంది కదా. కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ట్యాక్సెస్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, కానీ వాటిని భారత సంఘటిత నిధిలో జమ చేయరు. నెక్స్ట్, ఆర్థిక సంఘం గురించి చూద్దాం. ఫైనాన్స్ కమిషన్. అయితే దీని గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 280లో ఈ ఆర్థిక సంఘం, ఫైనాన్షియల్ కమిషన్ గురించి ఉంటుందన్నమాట. అయితే ఈ ఆర్థిక సంఘం చైర్మన్ అండ్ ఇతర సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. ఫస్ట్ ఆర్థిక సంఘాన్ని కూడా, ఈ ఆర్థిక సంఘమాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. ఒకసారి చూద్దాం. ఈ ఆర్థిక సంఘం, ఈ ఫైనాన్షియల్ కమిషన్ ఒక పాక్షిక న్యాయ సంస్థ అన్నమాట. రాష్ట్రపతి చేత ప్రతి 5 సంవత్సరాలకు లేదా అంతకంటే ముందే ఏర్పాటు చేయబడుతుంది. సో అర్థమైంది కదా. రాష్ట్రపతి చేత ఏర్పాటు చేయబడుతుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు ఈ ఆర్థిక సంఘాన్ని. అయితే ఈ ఆర్థిక సంఘం గురించి ఆర్టికల్ 280లో ఉంటుంది. ఆర్థిక సంఘం చైర్మన్ని అండ్ సభ్యులను కూడా రాష్ట్రపతియే నియమిస్తారు. అయితే ఆర్థిక సంఘం యొక్క ఫస్ట్ చైర్మన్ కేసీ నియోగి. అర్థమైంది కదా. ఆర్థిక సంఘం యొక్క ఫైనాన్షియల్ కమిషన్ యొక్క ఫస్ట్ చైర్మన్ కేసీ నియోగి. ప్రజెంట్ ఉన్న చైర్మన్ 16వ చైర్మన్ అన్నమాట. ప్రజెంట్ ఉన్న ఆర్థిక చైర్మన్ 16వ చైర్మన్. అయితే ఎవరున్నారు ఆర్థిక చైర్మన్గా? ప్రజెంట్ ఎవరున్నారు? అరవింద్ పనగారియా. సో అర్థమైంది కదా. ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో ఆర్థిక సంఘం, ఫైనాన్షియల్ కమిషన్ యొక్క నిర్మాణం అండ్ అర్హతల గురించి చూద్దాం. ఒక చైర్మన్ ఉంటారు అండ్ ఇతర సభ్యులు కూడా ఉంటారన్న. 4 మెంబర్స్ ఇతర సభ్యులు కూడా ఉంటారు. ఒక చైర్మన్ని, ఇతర సభ్యుల్ని కూడా రాష్ట్రపతి నియమిస్తారు. సో చూడండి, ఒక చైర్మన్ ఇంకా ఇతర 4 సభ్యులు ఉంటారు. వీరిని రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. అర్థమైంది కదా. రాష్ట్రపతి అపాయింట్ చేస్తారన్నమాట ఈ ఆర్థిక సంఘంలోని సభ్యులను. అయితే వీరి యొక్క పదవీ కాలం వీరి దీంట్లో ఉండే సభ్యుల యొక్క పదవీ కాలం కూడా రాష్ట్రపతి నిర్ణయిస్తారన్నమాట. సభ్యులు తిరిగి నియమించబడడానికి అర్హులు. సో మళ్ళీ తిరిగి నియమించడానికి వీరు అర్హులే. అయితే అర్హతల విషయానికి వస్తే, ఈ ఆర్థిక సంఘంలోని సభ్యుల యొక్క అర్హతల విషయానికి వస్తే రాష్ట్రపతి చేత నిర్ణయించబడతాయి. సో వారి యొక్క అర్హతలను కూడా రాష్ట్రపతియే నిర్ణయిస్తారన్నమాట. ఒక సభ్యుడు హైకోర్టు న్యాయమూర్తికి సమానమైన అర్హతలను కలిగి ఉండాలి. సో అర్థమైంది కదా. ఈ 4 ఉంటారు కదా. ఈ 4లో ఒక సభ్యుడు హైకోర్టు న్యాయమూర్తికి ఉండే అర్హతలను కలిగి ఉండాలి. సో మిగిలిన 3లో కూడా ఆర్థిక మరియు అకౌంట్స్ రంగంలో నిపుణులై ఉండాలన్నమాట.
సో వీరి యొక్క అర్హతలు ఏంటో అర్థమైంది కదా. ఒకరేమో హైకోర్టు న్యాయమూర్తికి ఉండాల్సిన అర్హతలను కలిగి ఉండాలి, ఇంకా మరో ముగ్గురికి ఆర్థిక మరియు అకౌంట్స్ రంగంలో నిపుణులై ఉండాలన్నమాట. సో ఇదన్నమాట ఆర్థిక రంగంలో ఉండే సభ్యుల యొక్క అర్హతల గురించి. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఆర్థిక సంఘం యొక్క ప్రధాన విధుల గురించి చూద్దాం. సో ఈ ఆర్థిక సంఘం ఏ ఏ పనులను నిర్వర్తిస్తుంది అనే విషయానికి వస్తే, ఫస్ట్ కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ అంటే ట్యాక్సెస్ను పంపిణీ చేయడం. ఇంకొకటి భారత సంఘటిత నిధి నుండి రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే ఏదైనా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మనీ విషయంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ మనీని గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో సెండ్ చేస్తుంది అనమాట. వాళ్ళకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో మనీని ఇస్తుంది. నెక్స్ట్ రాష్ట్రపతి కోరే నిర్దిష్ట అంశాలపై సలహా ఇవ్వడం. సో ఏదైనా విషయాలపై రాష్ట్రపతి సలహాలు కోరితే ఈ ఆర్థిక సంఘం అనేది సలహాలను ఇస్తుంది. అయితే రాష్ట్రపతి ఇచ్చిన సలహాను కంపల్సరీ పాటించాలని చెప్పి రూల్ లేదు. సో సలహా కోరుతారన్నమాట. ఈ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రపతి సలహా కోరుతారు. ఇంకొకటి గ్రామ పంచాయతీలు మరియు మున్సిపాలిటీల వనరులను పెంచడానికి రాష్ట్ర సంఘటిత నిధిని అభివృద్ధి చేసే మార్గాలను సిఫార్సు చేయడం ఈ ఆర్థిక సంఘం యొక్క విధులు అన్నమాట. సో అర్థమైంది కదా ఆర్థిక సంఘం ఏమేం చేస్తుందో. నెక్స్ట్ స్లైడ్ చూడండి. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై చారిత్రక కమిటీలు. సో ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలపై చారిత్రక కమిటీలు ఏమేమి వచ్చాయో ఒకసారి చూద్దాం. 1966లో ఏమొచ్చింది? సేతల్వాడ్ కమిటీ అన్నమాట. 1966లో వచ్చింది. నెక్స్ట్ 1969లో రాజమన్నార్ కమిటీ వచ్చింది. ఇంకొకటి 1983లో సర్కారియా కమిషన్ వచ్చిందన్నమాట. 2007లో పూంచి కమిషన్ వచ్చింది. అయితే ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పడ్డ కమిటీలు అన్నమాట ఇవి. అయితే ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో సమైక్యవాదం అనేది 3 టైప్స్ ఉంటుందన్నమాట. సహకార సమైక్యవాదం అనేది 3 టైప్స్ ఉంటుంది. సో నదీ జలాల ట్రిబ్యునల్స్ ఏదైనా రెండు మూడు రాష్ట్రాలకు కలిపి ఒక నదీ జలాల విషయంలో ఏదైనా వివాదాలు వచ్చినప్పుడు దీన్ని ఏర్పాటు చేస్తారన్నమాట. ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 262లో ఉంటుంది నదీ జలాల ట్రిబ్యునల్స్ గురించి. అర్థమైంది కదా. నదీ జలాల విషయంలో ఏదైనా వివాదాలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించడం కోసం ఈ నదీ జలాల ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేస్తారు. ఇంకొకటి అంతర్రాష్ట్ర మండలి. కేంద్రానికి రాష్ట్రానికి ఏదైనా విషయంలో వివాదాలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించడానికి, సో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఏదైనా విషయంలో వివాదాలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించడానికి ఈ అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేస్తారన్నమాట. ఇది ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 263లో ఉంటుంది. అయితే ఈ అంతర్రాష్ట్ర మండలిని కూడా రాష్ట్రపతియే ఏర్పాటు చేస్తారు. అయితే ఈ జోనల్ కౌన్సిల్లను ఫజల్ అలీ కమిషన్ ద్వారా ఏర్పాటు చేస్తారన్నమాట. సో ఈ ఒక్కొక్క దాని గురించి ముందు చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. అయితే ఈ అంతర్రాష్ట్ర మండలి గురించి ఇంకా క్లియర్గా చూద్దాం. చూడండి, ఈ అంతర్రాష్ట్ర మండలికి మూలం ఆర్టికల్ 263 అన్నమాట. ఈ 263 ఆర్టికల్లో అంతర్రాష్ట్ర మండలి గురించి ఉంటుంది. రాష్ట్రపతి చేత ఏర్పాటు చేయబడుతుంది. అర్థమైంది కదా. ఈ అంతర్రాష్ట్ర మండలిని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారన్నమాట. సర్కారియా కమిషన్ శాశ్వత రాష్ట్ర మండళ్లను ఏర్పాటుకు సిఫార్సు చేసింది. సో ఈ సర్కారియా కమిషన్ అనేది శాశ్వత అంతర్రాష్ట్ర మండళ్ళు ఉంటాయి కదా, సో వాటిని సిఫార్సు చేసిందన్నమాట. విపి సింగ్ కాలంలో ఫస్ట్ టైం ఏర్పడింది అన్నమాట. ఈ అంతర్రాష్ట్ర మండలి అనేది విపి సింగ్ కాలంలో ఫస్ట్ టైం ఏర్పడింది. అదే ఉంది చూడండి, విపి సింగ్ ప్రభుత్వ హయాంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు. సో అర్థమైంది కదా. ఫస్ట్ టైం ఎప్పుడు ఏర్పాటు చేశారు దీన్ని? విపి సింగ్ హయాంలో, విపి సింగ్ యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు వారి యొక్క హయాంలో అంతర్రాష్ట్ర మండలను ఏర్పాటు చేశారన్నమాట ఫస్ట్ టైం. ఇంకొకటి రీసెంట్గా సహకార సమైక్యవాదాన్ని ప్రోత్సహించడానికి మండలిని మళ్ళీ పునర్వ్యవస్థీకరించారన్నమాట. సో ఇదన్నమాట. సో అంతర్రాష్ట్ర మండలి గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 263లో ఉంటుంది. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఈ అంతర్రాష్ట్ర మండలి యొక్క ప్రధాన విధులేంటో చూద్దాం. ఏమేం చేస్తుంది అంతర్రాష్ట్ర మండలి? కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడం. సో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉండే వివాదాలను పరిష్కరిస్తుంది. ఇంకొకటి రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను దర్యాప్తు చేయడం. సో పరిష్కరించడం కాదు, దర్యాప్తు చేస్తుంది. రాష్ట్రాలకి ఇంకో రాష్ట్రానికి మధ్య తలెత్తే వివాదాలను దర్యాప్తు చేస్తుంది అన్నమాట. ఇంకొకటి విధానాలు రూపకల్పన మరియు అమలులో సమన్వయం సాధించడం. ఇక్కడ ఒక గమనిక ఉంది చూడండి. మండలి సమావేశాలు సంవత్సరానికి కనీసం 3 సార్లు జరగాలి. అయితే సంవత్సరానికి అంతర్రాష్ట్ర మండలి 3 టైమ్స్ సమావేశం కావాలన్నమాట. అర్థమైంది కదా. అంతర్రాష్ట్ర మండలి సంవత్సరానికి 3 టైమ్స్ సమావేశం కావాలి. సో ఇదన్నమాట అంతర్రాష్ట్ర మండలి యొక్క ప్రధాన విధుల గురించి. నెక్స్ట్ స్లైడ్ చూడండి.
అంతర్రాష్ట్ర మండలి నిర్మాణం మరియు సభ్యత్వం గురించి చూద్దాం. దీని యొక్క చైర్మన్గా, అంతర్రాష్ట్ర మండలి యొక్క చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు. అయితే దీన్ని ఏర్పాటు చేసేది రాష్ట్రపతి కదా, రాష్ట్రపతి ఏర్పాటు చేసినప్పటికీ దీని యొక్క చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు. ఇంకొకటి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. 3 కేంద్రపాలిత ప్రాంతాలకి శాసనసభలు ఉన్నాయన్నమాట. అన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు లేవన్నమాట. సో అక్కడ ఉండే ముఖ్యమంత్రులు కూడా దీంట్లో ఉంటారు. అర్థమైంది కదా. ఈ అంతర్రాష్ట్ర మండలిలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు? ప్రధానమంత్రి, అన్ని రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు, కేంద్ర శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ముఖ్యమంత్రులు. అర్థమైంది కదా. యూనియన్ టెరిటరీస్ యొక్క సీఎంలు, ముఖ్యమంత్రులు, ఇతర కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లు. సో కొన్నిటికి 3 కేంద్రపాలిత ప్రాంతాలకి మాత్రమే సీఎంలు ఉంటారన్నమాట. మిగతా కేంద్రపాలిత ప్రాంతాల యొక్క అడ్మినిస్ట్రేటర్లు కూడా పాల్గొంటారు. ప్రధాని చేత నామినేట్ చేయబడిన 6 క్యాబినెట్ మంత్రులు కూడా పాల్గొంటారు. సో దీంట్లో హోంమంత్రి కూడా ఉంటారన్నమాట. సో అర్థమైంది కదా అంతర్రాష్ట్ర మండలిలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారో. సో ఇదన్నమాట. దీని యొక్క చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు. నియమించేది మాత్రం రాష్ట్రపతి. సో నెక్స్ట్, జోనల్ కౌన్సిల్ల యొక్క నిర్మాణం గురించి చూద్దాం. అయితే ఈ జోనల్ కౌన్సిల్లను ఎలా ఏర్పాటు చేశారు? ఫజల్ అలీ కమిషన్ ద్వారా 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఈ జోనల్ కౌన్సిల్లను ఏర్పాటు చేశారన్నమాట. అయితే ఈ జోనల్ కౌన్సిల్లో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు? కేంద్ర హోంమంత్రి ఫస్ట్ చైర్మన్గా ఉంటారన్నమాట. జోనల్ కౌన్సిల్ యొక్క చైర్మన్గా కేంద్ర హోంమంత్రి ఉంటారు. దీంట్లో సభ్యులుగా ఆ జోన్లోని అన్ని రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు ఉంటారు. ప్రతి రాష్ట్రం నుండి మరో 2 మంత్రులు, ఇంకా కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లు ఉంటారు. వీరు ఒక 60% ఉంటే వీరు సలహాదారులుగా ఒక 40% ఉంటారన్నమాట. కేంద్ర ప్రభుత్వంచే నామినేట్ చేయబడిన నీతి ఆయోగ్ సభ్యుడు ఉంటారు. సో అర్థమైంది కదా. ఈ జోనల్ కౌన్సిల్లో కేంద్ర ప్రభుత్వంచే నామినేట్ చేయబడ్డ నీతి ఆయోగ్ యొక్క సభ్యుడు ఉంటాడు. ఆ జోన్లోని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఉంటారు. ఇంకా ఆ రాష్ట్ర అభివృద్ధి కమిషనర్లు ఉంటారు. సో వీళ్ళు సలహా అందించడానికి ఉంటారన్నమాట. నెక్స్ట్, ఈశాన్య మండలి గురించి చూద్దాం. అయితే ఈ ఈశాన్య మండలి ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినదన్నమాట. ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి కదా, సో వాటికి సంబంధించింది. ఈశాన్య మండలి చట్టం 1971 ద్వారా 1972లో స్థాపించబడింది. సో ఈ ఈశాన్య మండలి అనేది 1972లో స్థాపించబడింది అనమాట. ప్రారంభంలో 7 మంది సభ్యులు ఉండేవారు. నెక్స్ట్ సిక్కం చేరింది కాబట్టి మొత్తం 8 మంది సభ్యులు అయ్యారు. సో అర్థమైంది కదా. ఈ ఈశాన్య మండలిలో ప్రారంభంలో అయితే 7 మంది సభ్యులు ఉండేవారు. ప్రజెంట్ 8 మంది ఉన్నారన్నమాట. సిక్కిం చేరిన తర్వాత 8 మంది సభ్యులు అయ్యారు. అయితే దీని యొక్క చైర్మన్గా హోంమంత్రి ఉంటారు. సో హోంమంత్రి ఉంటారన్నమాట. ఈశాన్య మండలి యొక్క చైర్మన్గా హోంమంత్రి ఉంటారు. అయితే దీని యొక్క నిర్మాణం, ఒక చైర్మన్, 3 ఇతర సభ్యులు, 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అర్థమైంది కదా. ఈ 8 రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు ఉంటారు. దీంట్లో సభ్యులుగా ఎవరెవరు ఉంటారు? ఒక చైర్మన్, 3 ఇతర సభ్యులు, 8 రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు, అంటే ఈశాన్య రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు దీంట్లో సభ్యులుగా ఉంటారన్నమాట. సో అర్థమైంది కదా. ఈశాన్య రాష్ట్రాలు అంటే ఇవి సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర అండ్ మేఘాలయ. ఈ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిందే ఈ ఈశాన్య మండలి అన్నమాట. దీనికి చైర్మన్గా హోంమంత్రి ఉంటారు. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. అయితే ఇప్పుడు నెక్స్ట్, అంతర్రాష్ట్ర మండలి అండ్ జోనల్ కౌన్సిల్, ఈశాన్య మండలిలు గురించి ఒకటే దగ్గర ఉంది. ఒకసారి వాటి గురించి క్లియర్గా చూద్దాం. అంతర్రాష్ట్ర మండలి గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది? అంతర్రాష్ట్ర మండలి గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 263లో ఉంటుంది. దీని యొక్క చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు. సో దీని యొక్క పరిధి ఏంటి? జాతీయ స్థాయి, అంటే సెంట్రల్కి స్టేట్కి మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడం దీని యొక్క పని అన్నమాట అంతర్రాష్ట్ర మండలి. నెక్స్ట్, జోనల్ కౌన్సిల్ అండ్ ఈశాన్య మండలి అయితే ఎప్పుడు ఏర్పడ్డాయి? 1956లో అయితే జోనల్ కౌన్సిల్ ఏర్పడ్డాయి. 1971 చట్టం ద్వారా 1972లో ఈ ఈశాన్య మండలిని ఏర్పాటు చేశారన్నమాట. కేంద్ర హోంమంత్రి, ఈ రెండింటికి కేంద్ర హోంమంత్రి చైర్మన్గా ఉంటారు. ఇది నిర్దిష్ట ప్రాంతీయ స్థాయికి సంబంధించింది అన్నమాట, జాతీయ స్థాయి కాదు. సో ఈ రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి ప్రాంతీయ స్థాయికి సంబంధించినవి. సో ఇదన్నమాట. నెక్స్ట్, రాష్ట్రాల మధ్య వివాదాల గురించి చూద్దాం. అయితే సాధారణ వివాదాలను అయితే అంతర్రాష్ట్ర మండలి పరిష్కరిస్తుంది. నదీ జలాల వివాదాలను నదీ జలాల ట్రిబ్యునల్స్ పరిష్కరిస్తాయన్నమాట. సో వీటి గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది? అంతర్రాష్ట్ర మండలి గురించి అయితే ఆర్టికల్ 263లో ఉంటుంది. నదీ జలాల గురించి అయితే ఆర్టికల్ 262లో ఉంటుంది. సో అర్థమైంది కదా. 263, 262 అన్నమాట. ట్రిబ్యునల్స్ గురించి, నదీ జలాల ట్రిబ్యునల్స్ గురించి ఈ ఆర్టికల్లో ఉంటుంది. అంతర్రాష్ట్ర మండలి గురించి ఈ ఆర్టికల్లో ఉంటుంది. ట్రిబ్యునల్ నిర్మాణం మరియు పదవీ కాలం చూద్దాం.
ఒక చైర్పర్సన్ ఉంటారు మరియు వైస్ చైర్పర్సన్ ఉంటారు. వీరి యొక్క పదవీ కాలం ఖచ్చితంగా 5 సంవత్సరాలు. ఇంకొకటి గరిష్టంగా అయితే 6 సభ్యులు ఉంటారు, 6 మంది సభ్యులు ఉంటారు. వీరి యొక్క పదవీ కాలం ఆ వివాదం పరిష్కారం అయ్యేంత వరకు ఉంటారన్నమాట. అంటే ఎప్పుడు వరకు పరిష్కారం అవుతుంది వివాదం అనేది దానిపై ఆధారపడి ఉంటుంది. అయితే మొత్తం నిర్మాణంలో ఒక చైర్పర్సన్, ఒక వైస్ చైర్పర్సన్, గరిష్టంగా 6 మంది సభ్యులు ఉంటారన్నమాట. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో ఏ రాష్ట్రాల మధ్య ఏ నదీ జలాల వివాదాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. అయితే 1969 గోదావరి నదీ జలాల వివాదంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాలు ఉన్నాయన్నమాట. సో ఎందుకు వస్తాయి ఈ రాష్ట్రాల మధ్య అంటే ఏ రాష్ట్రానికి ఎంత నీరు వెళ్ళాలి, వాటి యొక్క ఆనకట్టలు ఎలా నిర్మించాలి ఏంటి అనేది. సో ఇట్లాంటి విషయాల్లో ఈ వివాదాలు అనేవి వస్తాయన్నమాట. సో గోదావరి నదీ జలాల వివాదం అనేది ఈ రాష్ట్రంలో ఉంటుంది. ఇంకొకటి కృష్ణా నదీ జలాల వివాదం అనేది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య ఉందన్నమాట. నర్మదా నదీ జలాల వివాదం రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ మధ్య ఉంది. ఇంకా రాష్ట్రాలు ఉంటాయి. కావేరీ నదీ జలాల వివాదం అనేది పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మధ్య ఉంది. రావి బియాస్ యొక్క వివాదం అనేది పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మధ్య ఉంది. ఆ మహానది జలాల వివాదం అనేది ఒడిస్సా, ఛత్తీస్గఢ్ మధ్య ఉంది. ఇంకా కావేరీ జలాల వివాదం అనేది కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి మధ్య జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. పాలిటీ సిరీస్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాల గురించి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.